స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 6వ భాగం. నవ్య స్పందనల మాటల్ని చాటుగా ఉండి విన్న అవని బాగా చదివే నవ్య తన జీవితాన్ని నేనేదో నాశనం చేస్తానని అనవసరపు ఆలోచనలతో చదువుని పాడు చేసుకుంటుంది. నేను చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఇకపై స్ట్రైట్ రూట్లో వెళితే లాభం లేదు, అడ్డదారిలోనే వెళ్ళాలి అని అనుకుంటుంది అవని. నవ్య స్పందన లేచి వెళ్ళిపోతుంటే అవని వాళ్లకు కనబడకుండా పక్కకు దాక్కుంటుంది. వాళ్లు వెళ్ళిపోగానే తను కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలా అవని తనలో తాను ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు నవ్య లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంటి పరువు పోతుంది. ఊర్లో వాళ్ళు నవ్య గురించి తల ఒక రకంగా తప్పుగా మాట్లాడుకుంటారు. దాంతో ఆయనకి నవ్యపై అసహ్యం వేస్తుంది. మళ్లీ తనని ఇంట్లో కూడా రానివ్వడు. అన్న చెల్లెలిద్దరు విడిపోతారు. అలా జరగకూడదు. ఆడపిల్లకి అన్న సపోర్టు, ప్రేమ చాలా అవసరం. పోనీ ఆయనకి అర్థమయ్యేలా చెప్దామా? తన చెల్లి ఇలా ఆలోచిస్తుందని తెలిస్తే ఆయన చాలా బాధపడతాడు. ఈ విషయం ఆయనకి తెలియకుండా సమస్యని పరిష్కరించాలి. మరోవైపు ఆ అబ్బాయి మంచివాడు కాకపోతే తన జీవితం కూడా పాడైపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే నవ్యనే తనంత తానుగా లేచిపోవాలనే ఆలోచన విరమించుకునేలా చేయాలి అని ఉపాయం కోసం బుర్ర బద్దలయ్యేలా తీవ్రంగా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు అవని పెట్టిన డ్రెస్ వేసుకుని కాలేజ్కొస్తుంది నవ్య. ఏయ్ నవ్య, నీ డ్రెస్ సూపర్గా ఉంది. ఎక్కడ కొన్నావు? ఇది నేను కొనుక్కునే డ్రెస్ కాదులేవే. వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారని మా వదిన నా కోసం కొందులే. మా వదిన ఉంది, ఎందుకు కనీసం డ్రెస్ కొని పెట్టాలని జ్ఞానం కూడా లేదు. ఈవిడ మాత్రం ప్రేమతో కొన్నదా ఏంటి? తన బాగోతం నాకు తెలిసిపోయిందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నీ. అలాగైనా మా వదినికి ఆ మాత్రం తెలివి కూడా లేదు కదా. సరే పద, క్లాస్కి వెళ్దాం అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోతారు నవ్య, స్పందన. కాలేజ్ అయిపోయాక సాయంత్రం కాఫీ షాప్లో కూర్చొని నవ్య, కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అని నవ్య చెప్పగానే కిరణ్ చాలా సంతోషపడిపోతాడు. థ్యాంక్స్ నవ్య, నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు. నా స్టడీస్ కంప్లీట్ అవగానే మా ఇంట్లో, మీ ఇంట్లో చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. అది కాదు కిరణ్, మా వదినకి నేనంటే అస్సలు పడదు. అందుకే నా ఇష్టంతో పని లేకుండా తన మాయమాటలతో మా అమ్మ, నాన్న, అన్నయ్యల్ని ఒప్పించి ఏదో తక్కువ కట్నంతో ఆస్తిపాస్తి లేని చదువురాని వాడికిచ్చి పెళ్లి చేసి నన్ను తొందరగా ఇంటి నుండి పంపించేయాలని చూస్తుంది మా వదిన అంటూ అబద్ధం చెప్తుంది నవ్య. నిజమా? అవును కిరణ్, మన గురించి ఇంట్లో చెప్పినా కూడా ఈ పెళ్లికి ఒప్పుకొనివ్వదు మా వదిన. అందుకే ఆలస్యం చేయకుండా మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఇది తెలిసిన తర్వాత మీ ఇంట్లో, మా ఇంట్లో వాళ్ళు ఎలాగో ముందు కోప్పడతారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. సరే నవ్య, నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని పారిపోయి పెళ్లి చేసుకోవటానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు నవ్య, కిరణ్. ఒకరోజు అవని సాయంత్రం సూర్య ఆఫీస్ పూర్తయ్యి ఇంటికి బయలుదేరే సమయానికి సూర్య ఆఫీస్ దగ్గరికొచ్చి బయట నిలబడి సూర్యకి కాల్ చేస్తుంది. హలో, ఏవండి, నేను మీ ఆఫీస్ బయటున్నాను. ఆ మాట వినగానే ఎప్పుడూ లేనిది భార్య అక్కడికొచ్చేసరికి కంగారు పడిపోతాడు సూర్య. ఏంటవని ఇక్కడికొచ్చావు? ఏమైంది? ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. మీరు ముందు నేనున్న చోటుకి రండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే అని చెప్పి అవని దగ్గరికొస్తాడు సూర్య. ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటారు. చెప్పవని, ఏంటి విషయం? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎందుకు ఏమిటని వివరాలు అడగకుండా నేను అడిగింది చేస్తారా? ఏంటో అడుగవని. మన ఆస్తి నా పేరు మీద రాయాలి మీరు. ఆ మాటకి సూర్య అవని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. దేనికి అని కారణం అడగొద్దు. ఆస్తి నా పేరు మీద రాయడం వలన మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నాపై నమ్మకం ఉంచండి. నువ్వు నా భార్యవి, నీమీద నాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుందవని? అలాగేలే, దీనికి ఇక్కడి వరకు రావటం ఎందుకు? ఇంటికొచ్చాకే చెప్పొచ్చు కదా. ఇంట్లో అత్తయ్య, మావయ్య వాళ్ళుంటారు కదా, వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసిపోతే ఇబ్బంది. మీరు కూడా అత్తయ్య, మావయ్యకి ఈ విషయం చెప్పకండి.
సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అవును, ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర నవ్య ఎవరో ఒక అబ్బాయితో కనిపించింది కదా, దాని గురించి ఏమైనా కనుక్కున్నావా? మీరు ఊహిస్తున్నట్టు దానివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదులేండి. సరే అని అక్కడ్నుంచి అవని, సూర్య ఇంటికి బయలుదేరిపోతారు. ఆ మరునాడు నవ్య తన తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్తుంది. ఏంటే నవ్య, ఎప్పుడు గుడికి రమ్మన్నా ఏదొక వంక చెప్పి తప్పించుకునేదానివి, అలాంటిది నువ్వే పనిగట్టుకుని మమ్మల్ని గుడికి తీసుకొచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చానులే. మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదమ్మా. ఇంట్లో ఆ వదిన మహాతల్లుంటుంది కదా, నాకు నచ్చిన పని చేద్దామనుకుంటే ఆవిడగారేమైనా ఒప్పుకుంటుందా? ఆవిడగారెవరో ఒప్పుకోవడానికి? అసలు విషయం ఏమిటో చెప్పు నవ్యా. ముందు అసలు విషయం తెలిస్తే మీరే ఒప్పుకోరు, పైగా ఇంటి పరువు పోతుందని నా చెంపలే వాయిస్తారు. అందుకే నిజం చెప్పకుండా ఏదోకటి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మేమనుకున్న సమయానికి పెళ్లి చేసేసుకోవాలి అని అనుకున్న నవ్య, అదేనమ్మా, మా కాలేజీలో నాతో పాటు చదివే అమ్మాయి పెళ్ళుంది. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచింది. కానీ పెళ్ళి వేరే ఊర్లో. నాకు కూడా ఆ పెళ్ళికి వెళ్ళాలని ఉందమ్మా, వెళ్ళమంటారా? మీ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారని అంటున్నావు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న, కానీ అన్నయ్య వదిన ఏమంటారోనని. అన్నయ్యకి నేనే చెప్పి ఒప్పిస్తానులే నవ్య. అవును, కానీ ఆ అమ్మాయికి చదువు పూర్తి కాకుండానే అప్పుడే పెళ్ళెందుకు చేసేస్తున్నారే? అని మీనాక్షి అనగానే నవ్యకు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించుకొని, ఓ అదా, అది నాకులాగే తనకు కూడా అన్నయ్య ఉన్నాళ్లేమ్మా. ముందు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కోళ్ళు ఎలాంటిదొస్తుందోనని భయపడి ముందే కూతురికి పెళ్లి చేసేస్తున్నారంట వాళ్ళ అమ్మా నాన్న. అవునా, ఆలోచన మాకు లేకపోయిందే. అదే గదా ఇప్పుడు నా బాధంతా. అనవసరంగా కొడుక్కి ముందు పెళ్లి చేశాం. అదే నీకు ముందు చేసుంటే అడిగినంత కట్నమిచ్చి పెళ్లి చేసేవాళ్ళం. అన్నయ్య కూడా నీకు ఎన్ని కట్న కానుకలు పెట్టినా ఏమీ అనుకోకపోయేవాడు. కాని ఇప్పుడు అలా కుదరదు కదా. పైగా పోతూ పోతూ మీ తాతయ్య చూస్తే ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీదనే రాసేశాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు. దాన్ని మళ్ళీ మన చేతిలోకి తిరిగి ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచించాలి. సర్లే నవ్య, నువ్వు పెళ్ళికెళ్ళొచ్చాక ఏం చేద్దామనేది ఆలోచిద్దాంలే. పదండి, గుళ్ళో దర్శనం చేసుకుని వెళ్దాం అని చెప్పి ముగ్గురూ గుడిలోపలికి వెళ్తారు. మరుసటి రోజు సూర్య అవనిని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లి తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం భార్య అవని పేరు మీద రాసేస్తాడు. అవని, నిన్ను నమ్మి దేనికి అని కూడా అడగకుండా నువ్వడిగిన ప్రతిదీ చేస్తున్నాను. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీదే. ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదు. అందరం కలిసుండాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందో ఇక మనిద్దరం కలిసుండటం అనేది కలలో కూడా జరగదు. నా కాపురాన్ని నేనే చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటాను చెప్పండి? ఇదంతా కూడా నా అత్తిల్లు అత్తింటి వాళ్ళు బాగుండాలని చేస్తున్నదే. కాకపోతే కొన్ని విషయాలు మీ వరకు రాకుండా చూసుకోవాలనేదే నా ఉద్దేశం. అంతే తప్ప మరొకటి కాదు. మీ నమ్మకాన్ని ప్రాణం పోయినా వమ్ము చేయను. నీపై నాకు నమ్మకం ఉంది. కాకపోతే పరిస్థితులు అన్నిసార్లు మన చేతుల్లో ఉండవు కదా. కీడెంచి మేలెంచాలి అంటారుగా, అందుకే అలా అనాల్సొచ్చింది. తప్పుగా అనుకోకు. అలా ఏమీ లేదులేండి, నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. ఒకరోజు నవ్య తన ప్లాన్ గురించి తన ఫ్రెండ్ స్పందనతో ఫోన్లో చెబుతూ ఉండగా అవని వింటుంది. అప్పటి నుండి నవ్యపై ఒక కన్నేసి ఉంచుతుంది. అనుకున్న విధంగానే ఒకరోజు సాయంత్రం ఫ్రెండ్ పెళ్లికని బయలుదేరుతుంది నవ్య. జాగ్రత్తగా వెళ్ళి రమ్మ నవ్య. ఏం పర్వాలేదులేమ్మా, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరలా రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను కదా. బస్సెక్కిస్తాడనుకుంటే సమయానికి మీ అన్నయ్య కూడా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. పర్వాలేదులే నాన్నా, నేను వెళ్ళగలను అని తన బ్యాగ్ తీసుకుని హాల్లోకొస్తుంది నవ్య. అప్పటికే తన పథకం తెలిసిన అవని ఆస్తి పేపర్లు నవ్య కంట పడేలా టేబుల్ మీద పెడుతోంది. హాల్లోకొచ్చిన నవ్య, వెళ్ళొస్తానమ్మా నాన్న, వెళ్ళొస్తాను అంటూ ముందుకు కదలబోయిన నవ్య కళ్ళల్లో టేబుల్పై ఉన్నటువంటి పేపర్స్ పడతాయి. తన గదిలో నుంచి ఇదంతా గమనిస్తున్న అవని, అమ్మయ్య, చూసేసింది. ఎక్కడ చూడకుండా వెళ్ళిపోతుందని భయపడ్డాను. ఏంటి ఈ పేపర్స్?
అని వాటిని చేతుల్లోకి తీసుకుని చూసి కరెంటు షాక్ కొట్టిందాన్లా అలాగే నిలబడిపోతుంది నవ్య. అది గమనించిన మీనాక్షి, ఏమైందే, ఎందుకు అట్టా ఉండిపోయావు? ఆ పేపర్స్లో ఏముందమ్మా? అలా చూస్తూ షాక్లో ఉండిపోతుంది. మీనాక్షి, దామోదరం ఇద్దరూ కంగారు పడిపోతారు. అంతా అయిపోయింది, ఇక నేను లేచిపోయి ఉపయోగం లేదు. చాటుగా ఉండి చూస్తున్న అవని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఏమైంది నవ్య? మన ఆస్తి మొత్తం అన్నయ్య వదిని పేరు మీద రాసేశాడు. అది విన్న మీనాక్షి, దామోదరం పిడుగుపడినట్లు కంపించిపోతారు. దామోదరానికి విపరీతమైన కోపం వస్తుంది. వాడు ఆఫీస్ నుంచి రాని, చెప్తా వాడి పని అని దామోదరం ఆవేశపడుతూ ఉండగా అప్పుడే సూర్య ఆఫీస్ నుంచి వస్తాడు. వచ్చావా? ఏంట్రా ఈ పని? ఏమైంది నాన్నా? ఏమవడం ఏమిట్రా? ఏంటి పత్రాలు? ఆ మాటకు సూర్య వాటిని తన చేతుల్లోకి తీసుకుని ఆస్తిపత్రాలు అని నిర్ధారణ చేసుకుంటాడు. ఇవి నాన్న చేతికెలా వచ్చాయి? అవని దగ్గర కదా ఉండాలి. పైగా నన్ను కూడా వాళ్ళకి చెప్పొద్దని చెప్పింది అని అప్పుడే అక్కడికొచ్చిన భార్య వైపు అయోమయంగా చూస్తాడు సూర్య. అవని మౌనంగా ఉంటుంది. ఓహో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుందని తను ఆ రోజు అనిందిగా, ఆ సందర్భం ఇదేనేమో అని సూర్య అనుకుంటాడు. మాట్లాడవేంట్రా? మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకు చేసావురా ఇలా? చెప్పు. ఇందులో చెప్పేదేముందమ్మా? నేను ఆస్తి రాసింది నా భార్య పేరు మీదనే కదా, అదేదో పరాయి వాళ్ల పేరు మీదైతే కాదు కదా. అసలిప్పుడు ఆస్తి ఆవిడ గారి పేరు మీద పెట్టాల్సినంత అవసరమే వచ్చిందిరా. ఏదో అవసరం వచ్చిందిలే నాన్న. ఇప్పుడెందుకు దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దానివల్ల మన కుటుంబానికి కలిగిన నష్టమేమీ లేదు కదా, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తావురా? మీరేమైనా అనుకోండమ్మా, నేను అస్సలే అలసిపోయి వచ్చాను అంటూ లోపలికి వెళ్ళబోతూ అక్కడే నవ్య పక్కన ఉన్న లగేజ్ బ్యాగ్ వైపు చూస్తాడు సూర్య. ఏంటి, నవ్య ఎక్కడికి వెళ్తుంది? ఎవ్వరూ నాకొక్క మాట కూడా చెప్పలేదు. సూర్య అడిగిన ప్రశ్నకి నవ్య సమాధానం చెప్పలేక తడబడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ అన్నయ్యకి నేను లేచిపోదామనుకున్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇటు నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోగా అటు అన్నయ్య మనసులో బ్యాడ్ అయిపోతాను. ఫ్యూచర్లో నా మాట వినకుండా పూర్తిగా వదిన చేతుల్లోకి వెళ్ళిపోతాడు. 2 విధాల నష్టం జరుగుతుంది నాకు. అప్పుడు అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది నవ్య. నవ్య పరిస్థితి చూసి లోలోపల నవ్వుకుంటుంది అవని. మీనాక్షి, దామోదరం గుర్రుగా అవని వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.